అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. కొంతమంది కాళ్ళను చూస్తే నల్లగా ఉబ్బినట్టుగా సిరలు ఉంటాయి. కొంతమంది కాళ్ళను చూస్తున్నట్టయితే రక్తనాళాలన్నీ కూడా బ్లూయిష్ కలర్‌లో, గ్రీనిష్ కలర్‌లో అంతా కూడా సాలెగూడు జాలిలాగా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి ఉంటూ ఉంటాయి. ఇది కామనేనా? లేకపోతే దేనికన్నా ఇది వ్యాధికి ఇదేమన్నా సింప్టమా? అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కొంతమందయితే ఏముంది ఇది నేను చాలా మందిలో చూస్తున్నాను. కొంచెం సన్నగా ఉన్నా లేదా తెల్లగా ఉన్నా రక్తనాళాలన్నీ కూడా ఉబ్బి ఉంటాయి అని అంటూ ఉంటారు. నిజంగా ఇది కామనా? మీరు ఒకప్పుడు వాళ్ళలో చూసారా ఇలా సిరలు ఉబ్బి ఉండడము, బ్లూయిష్ కలర్‌లో అవంతా కూడా ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉండడం. ఇంతకుముందు వాళ్ళలో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఒక 50 ఇయర్స్ బ్యాక్ ఇది కామన్‌గా ఉండేదా? అంటే అస్సలు కాదు. ఇది అస్సలు కామన్ కానే కాదు. దీన్నే మనం వాడుక భాషలో వారికోజ్ వెయిన్స్, స్పైడర్ వెయిన్స్ అంటూ ఉంటాం. ఎవరికైతే ఈ రక్తనాళాలు చాలా పెద్దగా ఉబ్బి ఉంటాయో అది ఒక రకమైనటువంటి వారికోజ్ వెయిన్స్ అంటాము. అండ్ రక్తనాళాలు సన్నగా, చిన్నగా సాలెగూడులాగా ఉబ్బి ఉండేదాన్ని స్పైడర్ వెయిన్స్ అంటారు. చాలామంది పేషెంట్స్ అయితే నాకు చెప్తూ ఉంటారు, మేడం ఇదేముంది ఇది నేను చాలా మందిలో చూసాము. దీనికి కూడా ప్రాబ్లమా? ఇది ఉండడంతో ఎందుకు అవుతుంది? మాకు ఇది కాదు మేడం, మాది మోకాలు నొప్పి, మీరు దానికి చూడండి ఫస్టు. లేదంటే ఆ మోకాలు నొప్పి తగ్గడానికి మందులు ఇవ్వండి, దీంతో ఏం సంబంధం లేదు. మాకు మోకాలు పొద్దున లేవగానే పట్టేసినట్టు కొంచెం సేపు నడిస్తే తప్ప ఫ్రీ అవ్వడం లేదు. కొంతసేపు నడిచాక అప్పుడు ఫ్రీ అవుతున్నాయి. మాకు మోకాల నొప్పికి మాత్రం మందులిస్తే సరిపోతది అని అంటూ ఉంటారు. అయితే రూట్ కాజ్ ఏంటి? అందరిలాగానే మనము కూడా ట్రీట్ చేస్తే ఇంకా దాంట్లో ఏం తేడా ఉంటది? మామూలుగా ఆయుర్వేదం అంటేనే మనం రూట్ కాజ్ మీద ఎళ్ళాలి. ఎవరైనా ఒకరు మోకాల నొప్పి ప్రాబ్లమ్‌తో వచ్చినప్పుడు మనము 2, 3 రకాలుగా ఆలోచిస్తాము. అంటే మోకాల నొప్పికి మామూలుగా 2 బొక్కల మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ అరిగిపోవడం మోకాల నొప్పికి కారణము అని చెప్పేసి ఎక్స్‌రేలో మనకి చూపిస్తూ ఉంటారు. ఇది మీరు రీప్లేస్ చేసుకోండి, మీ మోకాల నొప్పులు తగ్గిపోతాయి అంటారు. కానీ అసలు మోకాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు ఎందుకు అరిగిపోయింది? ఒక ఏజ్ వచ్చేసి 70, 80 ఏళ్ల తర్వాత అరిగిపోయాయి అంటే పర్లేదు. కానీ 40లో కూడా చాలామందికి 2 మోకాళ్ళలో కూడా గ్యాప్స్ వస్తున్నాయి, అరిగిపోతున్నాయి అంటే దానికి అసలు కారణం ఏంటి అన్నదైతే మనం ఖచ్చితంగా ఆలోచించాలి. మామూలుగా అసలు మోకాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ అరిగిపోవడానికి కారణం ఏంటి అంటే దానికి సరైనటువంటి రక్త సరఫరా అందనప్పుడు, ఆ జాయింట్‌కి అందాల్సినటువంటి పోషకాలు అందనప్పుడు, దానికి అందాల్సినంత సక్రమంగా పోషకాలు అందకపోయినప్పుడు మనకి అక్కడ ఆ గుజ్జు అనేది అరగడము, ఆ బోన్స్ అనేది అరగడము స్టార్ట్ అవుతది. రక్తం ఎందుకు సరిగా అందదు అంటే రక్తనాళాల్లో ప్రాబ్లమ్ ఉన్నా, లేదా మనం తీసుకునే ఆహారంలో సరైనటువంటి పోషకాలు లేకపోయినా, ఈ 2 కారణాల వల్ల కూడా మనకి రక్తం అనేది సరిగా ఆ పర్టిక్యులర్ జాయింట్‌కి అనేది చేరకుండా ఉంటుంది. ఈ వారికోజ్ వెయిన్స్ ఎవరెవరికైతే ఉంటాయో వాళ్ళలో రక్తం అనేది కిందికి సరిగ్గా వెళ్తది కానీ పైకి ఫ్లో సరిగా లేకపోవడం వల్ల ఆ వచ్చే రక్తము కూడా క్వాలిటీ అంటే శుద్ధ రక్తము, దుష్ట రక్తం 2 రక్తం మనకి మన బాడీలో ఎప్పటికప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అయితే సిరల ద్వారా వచ్చేటువంటి ఈ చెడు రక్తము కొంత మనకి కిందనే పేరుకుపోవడం వల్ల అండ్ వారికోజ్ ఆ వెయిన్స్ అయిపోతూ ఉండడం వల్ల ఈ సర్క్యులేషన్‌లో జరిగే అటువంటి ఈ అవకతవకల వల్ల మనకి ఆ జాయింట్‌కి అందాల్సినటువంత బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా అందదు. ఈ కారణాల వల్ల మనకి వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో కూడా నీ జాయింట్ పెయిన్ అనేది ఉంటుంది. దానికి మోకాళ్ళ శస్త్రమార్పిడి చికిత్స చేసినా కూడా మనకి సరైనటువంటి రిజల్ట్స్ రావు. అప్పుడు మనం రూట్ కాజ్ అయినటువంటి వాళ్ళ రక్తాన్ని శుద్ధి చేయడము, వారికోజ్ వెయిన్స్‌ని తగ్గించడము, ఆ వారికోజ్ వెయిన్స్‌కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసినప్పుడే పరిపూర్ణమైనటువంటి చికిత్సను మనము వాళ్ళకి రిజల్ట్‌ని మనం ఇవ్వగలుగుతాం. అలా చేసినప్పుడు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, వాళ్ళ వారికోజ్ వెయిన్స్ కూడా తగ్గుతాయి. అయితే వారికోజ్ వెయిన్స్‌కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అంటే అందరికీ తెలుసు మీకు లేజర్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల వారికోజ్ అనేది తగ్గుతదని. కానీ లేజర్ ట్రీట్మెంట్ ఎన్ని వెసల్స్‌కి చేసుకుంటాము? ఏదో ఒక్క వెసల్ అయితే మనము లేజర్ ట్రీట్మెంట్‌తో తగ్గించుకోవచ్చు. కానీ వారికోసిటీ అనేది స్లోగా టోటల్ బాడీకి అది స్ప్రెడ్ అవుతది. ఫస్ట్ కాళ్ళలో కనిపిస్తది. మెల్లమెల్లగా మనకి చేతుల్లో, మెడలో మొత్తం టోటల్ బాడీకి ఆ వారికోసిటీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటది. ఆ వారికోసిటీ అనేది మనకి తగ్గడానికి ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే
మన ఆహారపు అలవాట్లు. ఎందుకు అంటే లివరు, రక్తనాళాలు స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో రక్తాన్ని చెడగొట్టేటువంటి ఆమ్ల పదార్థం ఎక్కువగా ఉండకూడదు. అంటే అసిడిటీ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎప్పుడైతే రక్తంలో ఈ అసిడిటీ, ఉష్ణత్వము ఇవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయో అప్పుడు రక్తం అనేది చెడిపోవడమే కాకుండా రక్తనాళాలు కూడా ఉబ్బడం స్టార్ట్ అవుతాయి. ఈ మధ్య కాలంలో మనం మితిమీరిన పొల్యూటెడ్ ఫుడ్ తినడము, కెమికల్స్ ఎక్కువగా వేసినటువంటి ఫుడ్ తినడము, బయట దొరికేటువంటి ప్యాక్డ్ ఫుడ్ మీరు ప్రతి ఒక్కరూ కూడా బయట చూసినట్టయితే మనకి చైనీస్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్‌లో వాడేటువంటి అజినోమోటో కావచ్చు అండ్ బర్గర్స్, పిజ్జాస్‌లో వాడేటువంటి కొన్ని టేస్ట్ మార్కర్స్, సోడియం బైకార్బోనేట్ సోడియం ఇవన్నీ కూడా టేస్ట్‌ని పెంచడంతో పాటు మనకి ప్రిజర్వేటివ్స్‌గా వాడేటువంటి కొన్ని కెమికల్స్ వీటన్నిటి వల్ల కూడా మన లివర్ అనేది లివర్‌లో ఉండేటువంటి ఎంజైమ్స్ అనేవి చెడిపోతూ ఉంటాయి. దానివల్ల స్లోగా రక్తం అనేది చెడిపోవడం, రక్తంలో ఆమ్లత్వం పెరగడం, ఈ ఇన్‌ఫ్లమేషన్ అనేది రక్తంలో పెరిగిపోతూ జాయింట్స్‌లో అండ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్‌లో ఈ ఇన్‌ఫ్లమేషన్ వాపులన్నీ పెరిగిపోతూ ఆర్థరైటిస్, వారికోజ్ వెయిన్స్ అండ్ బోన్స్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా మందిలో పెరిగిపోతూ ఉంటాయి. అందుకే ఫస్ట్ మనము ఎంత వీలైతే అంత మన ఆహారపు అలవాట్లని మార్చుకొని మంచి ఆహారాన్ని తీసుకుంటూ కొంత నియమితంగా ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తూ ఉన్నట్టయితే బాడీ అనేది మంచి ఆహారాన్ని ఇస్తూ నియమిత ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ స్ట్రాంగ్ అవుతుంది. దాంతోపాటు రక్తనాళాలు కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఈ విధంగా మనం చేయడం వల్ల వారికోజ్ వెయిన్స్ని చాలా వరకు మనం రూట్ కాజ్ నుండి తగ్గించుకోవచ్చు. నార్మల్గా మీరు యూట్యూబ్ తీసినట్టయితే వారికోజ్ వెయిన్స్కి మీరు ఇది తాగండి లేకపోతే ఈ చెట్టు తాగండి అని చాలా వీడియోస్ ఉంటాయి. అసలు వారికోజ్ వెయిన్స్ అసలు రాకుండా ఉండాలి అని అంటే మనం రూట్ కాజ్ నుండి ట్రీట్మెంట్ చేయాలి అంటే మాత్రం మీ ఆహారపు అలవాట్లు అండ్ మీ లైఫ్ స్టైల్ని ఈ రకంగా చేంజ్ చేసుకోవాలి. అండ్ రెండవది ఖచ్చితంగా అందరూ కూడా యోగా అనేది ఒక అలవాటుగా చేయాలి. యోగా చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి రక్తంని మజిల్స్ స్ట్రెచ్ అయినప్పుడు అవి చాలా బాగా పుష్ చేస్తాయి. ఈ వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే రక్తం అంతా కూడా పిక్కల్లో వచ్చి చేరుతుంది. అది పైకి వెళ్ళకపోవడం వల్ల ఆ టాక్సిన్స్ అనేవి స్లోగా కిందనే పేరుకుపోయి తర్వాత బ్లడ్ క్లాటింగ్ మెకానిజంలో అది దాని మార్పు జరిగి స్లోగా మనకి ఈ బ్లడ్ క్లాట్స్ కూడా ఫామ్ అయ్యి స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా యోగా చేయాలి. అది కూడా కాళ్ళను స్ట్రెచ్ చేసే అటువంటి ఎక్సర్సైజెస్ని ఎక్కువగా చేయాలి. తితిలికాసనము, శశాంకాసనము, వజ్రాసనము, నార్మల్గా భుజంగాసనము ఇలాంటివి చేయడము, సూర్య నమస్కారాలు కనీసం ఒక 1-2 టైమ్స్ అన్నా చేయడము. ఇలా చేయడం వల్ల ఈ మజిల్స్ అనేవన్నీ స్ట్రెచ్ అయ్యి అక్కడ బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా మంచిగా పుష్ అవుతుంది. దీనివల్ల వాళ్ళ సర్క్యులేషన్ అనేది మెయింటైన్ అవ్వడమే కాకుండా బ్లడ్ వెజల్స్ యొక్క ఇంటిగ్రిటీ అండ్ స్ట్రాంగ్నెస్ కూడా పెరుగుతుంది. అందుకే రెగ్యులర్గా యోగా చేయడము అండ్ కాఫ్ మజిల్స్ కన్నా మసాజ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్గా మన బాడీని మసాజ్ చేయడం వల్ల కూడా సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుంది. ఈ కాఫ్ మజిల్స్ మొత్తం బాడీ మీరు ఏం మసాజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కింద కాళ్ళ దగ్గర పిక్కల దగ్గర ఉన్నటువంటి మజిల్స్ని మీరు మంచిగా అప్వర్డ్కి మసాజ్ చేయడం వల్ల అక్కడ బ్లడ్ అనేది స్టాగ్నెంట్ అవ్వకుండా సర్క్యులేషన్ అనేది బాగా ఫ్రీగా వెళ్తూ ఉంటుంది. సో ఇలా మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, రెగ్యులర్గా మసాజ్ చేయడము, ఫుడ్లో మంచి చేంజెస్ చేసుకోవడం వల్ల వారికోజ్ వెయిన్ని రూట్ కాజ్ నుండి మనం వారికోజ్ వెయిన్స్ని తగ్గించుకోవచ్చు. వారికోజ్ వెయిన్స్ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్గా తగ్గించుకోవడం అవ్వదు, కానీ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా పెరగకుండా చూసుకోవడము, దానివల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు మనకి కలగకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలా ఈ ఎక్సర్సైజెస్ అండ్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ మీరు చేంజ్ చేసుకోవడం అనేది చేయడం వల్ల డెఫినెట్గా మీరు ఆ మార్పును చూడొచ్చు. అయితే వారికోజ్ వెయిన్స్ యొక్క పరిమాణం అనేది తగ్గడానికి కొన్ని రకాల చికిత్సలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో మనం మెయిన్గా చేసేది రక్తమోక్షణం. అంటే ఒక బ్లడ్ వెజల్ నుండి మనము కొంత పరిమాణంలో బ్లడ్ తీయడం వల్ల అప్పటికప్పుడు ఆ చెడు రక్తం అనేది పోతుంది. కాబట్టి మనకి ఈ వారికోజ్ వెయిన్స్లో ఉండేటువంటి ఆ లావుగా ఉబ్బుగా ఉండే తత్వం అనేది కొంత తగ్గుతుంది. తర్వాత మనం చేసే అటువంటి ట్రీట్మెంట్స్ వల్ల ఇంకా కొంత తగ్గుతుంది. ఆ తర్వాత మన లైఫ్ స్టైల్, ఫుడ్ స్టైల్లో చేసిన చేంజెస్ వల్ల స్లోగా మన బాడీలో ఆ బ్లడ్ వెజల్స్ అవన్నీ కూడా స్ట్రాంగ్ అవ్వడము, ఇంప్యూరిటీస్ అనేవి మంచిగా బయటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనకి ఆ వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం పెరగకుండా అండ్ దానివల్ల వచ్చే అటువంటి వారికోజ్ అల్సర్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ స్టేజెస్లో బాగా కాళ్ళు లాగడం, కాళ్ళు నల్లగా అవడం లాంటి సెకండ్, థర్డ్ స్టేజెస్లోకి అది వెళ్ళకుండా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఆహారాన్ని తీసుకోండి అండ్ చిన్న యోగా పోస్చర్స్ని రెగ్యులర్గా ఒక 1-2 టైమ్స్ డైలీ చేయండి.
దాంతోపాటు ఆయుర్వేదిక్‌లో చెప్పబడినటువంటి మృదువమనం, మృదు విరేచనం, వస్తికర్మ లాంటి చికిత్సలు కూడా మీరు చేయించుకున్నట్టయితే అది ఇంకా ముందుకెళ్ళకుండా ఖచ్చితంగా తగ్గుతుంది. థాంక్ యూ.